శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదంటూ హైకోర్టు వేసిన సిట్ ఒకవైపు నివేదిక సమర్పించినప్పటికీ లడ్డు ప్రసాదంపై కూటమి ప్రభుత్వం అదే పోకడతో అసత్య ప్రచారం సాగిస్తుందని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. బొమ్మూరులోని వైసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ, ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు లడ్డూ ప్రసాదంపై చేసిన తప్పుడు ప్రచారం కారణంగా శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. హైకోర్టు వేసిన సిట్ శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా అంతకన్నా తీవ్రమైన ఆరోపణలతో విరుచుకుపడడం చాలా దారుణమని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన కల్తీ వ్యవహారాన్ని జగన్ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మీ రాజకీయ ప్రయోజనాల కొరకు స్వామివారి లడ్డూ ప్రసాదంతో రాజకీయాలు చేయడం తగదని సూచించారు. ఇటీవల గుంటూరులో వేసిన పోస్టర్లు వివాదాస్పదమైందని, ఇప్పుడు మళ్ళీ పోస్టర్లు వేస్తూ ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది మగ్యమైపోయిందని అన్నారు. తిట్టిన వారికి జైలు, కొట్టిన వారికి బెయిలు అన్న చందంగా లా అండ్ ఆర్డర్ నడుస్తుందని అన్నారు. చట్టాలు అధికారంలో ఉన్న వారికి చుట్టాలుగా మారుస్తున్నారని, ప్రజలకు చట్టాలు వర్తించవా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా లడ్డూ ప్రసాదంపై రాజకీయాలను చేయడం మానుకోవాలని, స్వామివారు చాలా పవర్ఫుల్ అని, తప్పు చేసిన వారిని విడిచిపెట్టడని హెచ్చరించారు. మీరు ఏదైతే వాళ్ళతో కలిసి చేసిన వ్యాపారాలకు సంబంధించిన అంశాల మీద మీరు పక్కదోవలు పట్టిస్తున్నారు, ఇవన్నీ చూసినప్పుడైతే తప్పుకు దొరికిపోయారు చంద్రబాబు నాయుడు గారు. దొరికిపోయి దాని నుంచి తప్పుకోవడానికి ఇంత పెద్ద తప్పులు చేస్తున్నారు. మీరు భక్తుల యొక్క మానసిక స్థితి మీద దాడి చేస్తున్నారు. ప్రసాదం అంటే అతి పవిత్రమైనదిగా భావించి స్వీకరించేటువంటి భక్తుడి యొక్క మనస్సుని నిరంతరం కలిచివేయడం ద్వారా మీరు ఏ ప్రయోజనం పొందాలనుకుంటున్నారు? అది సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేసి రాజకీయ ప్రయోజనం పొందాలన్న మీరు జగన్నాథుడి మీద నింద వేయటం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందలేరు. జగన్నాథుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాడంటానికి ఉదంతాలన్నీ తెలుస్తున్నాయి. మీరు చేసిన కుట్ర, కుటిల, కుతంత్ర రాజకీయాలు తేట తెల్లమైపోయాయి. మీరు ఇవాళ ఏఆర్ డైరీ ఎప్పుడు వచ్చింది, మీరు ఏ ఏ సందర్భాల్లో ఏ రేట్లకి ఇచ్చారు స్పష్టంగా ఇందులో మనకి కనపడుతున్నటువంటి అంశం. ఎక్కడైతే టెండర్ సప్లై చేసినటువంటిది కానీ ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత అసలు తప్పు జరిగింది మీ ప్రభుత్వ హయాంలో. సమాధానం చెప్పాల్సింది మీరు. సమాధానం చెప్పాల్సిన మీరు దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నెట్టాలని చేసిన ప్రయత్నంలో భగవంతుడు మీకు సహకారం అందించడు. దేవదేవుడు ఇవాళ స్పష్టంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఇంకెక్కడ మీరు సిగ్గుపట్ల పోస్టర్లు వేస్తున్నారు, పంచుతున్నారు. జనం ఏమనుకుంటున్నారండి? ఇవాళ లడ్డూ విషయంలో అడ్డంగా దొరికాడు చంద్రబాబు నాయుడు గారు. నిన్న అసెంబ్లీలో చూశాను, నేను ఇక మాట్లాడలేను అన్నాడు. రెండో ఉదాహరణ చెప్తాను. ఒక ఉదాహరణ, మీరు కేబినెట్ సమావేశం తర్వాత తొమ్మండగర మంత్రులు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెడితే తొమ్మండగర మంత్రులు వచ్చి సమాధానం చెప్పినప్పుడే మీరు తప్పు చేశారు, ఒప్పుకున్నారు. తప్పు చేసినట్టు ఒప్పుకున్నారని ప్రజలు కనిపెట్టలేరు అనుకున్నారు, కనిపెట్టారు ప్రజలు. రెండోది, నిన్న అసెంబ్లీలో నాకు స్వామివారంటే చాలా భక్తి అంటున్నారు. భక్తుడైతే ఎందుకు మాట్లాడతారు? భక్తుడైతే పక్క భక్తుడి యొక్క మనోభావం మీద లేదా మానసికమైనటువంటి క్షోభకి కారణమయ్యే మాటలు మాట్లాడు. అపచారకర వ్యాఖ్యలు, చాలా అపవిత్రమైనటువంటి మాట మాట్లాడటానికి శ్రీవారి పట్ల ఎవరు సాహసించరు. అది మీరు సాహసించారు. నిన్న మీరు మాట్లాడిన తర్వాత మీరు డిఫెన్స్లో ఉన్నారు. లడ్డూలో కల్తీ జరిగింది అంటే అది మీ ప్రభుత్వ హయాంలో. దానికి సమాధానం చెప్పాల్సింది మీ ప్రభుత్వమే. పక్కకి నెట్టాలని మీ ప్రయత్నం విఫలమైందని ప్రజలు గమనించిన ఇవాళ పోస్టర్లు వేసి పంచి ఇంకా సిగ్గు లేకుండా క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రజల్ని ఎలా మళ్ళీ క్షోభకు గురి చేయాలని చేసే ప్రయత్నం చాలా దుర్మార్గం. ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి, ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రి గారికి తగదని ఈ సందర్భంగా వారికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో
వారికి కూడా తగదని, ప్రజల యొక్క మానసిక స్థితిని కలవరపరిచే విధంగా ప్రభుత్వ పెద్దలు అంటే కాన్ఫిడెన్స్ ఇచ్చేటట్టుగా ప్రభుత్వ తీరుండాలి తప్ప కలవరపరిచే తీరుగా ఉండకూడదని, ఆ భయానికి గురిచేసి ప్రయోజనం పొందాలనే మీ ఆశలు నెరవేరవని సందర్భంగా తెలియజేస్తున్నా.